ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు రోజుకొక ట్విస్ట్లు, కొత్త కొత్త టర్న్లు తీసుకుంటున్న నేపథ్యం. సరే, అది కక్ష సాధింపు అంటారా, లేకపోతే వేరే సాధింపులు అంటారా, ఏమైనప్పటికీ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో వైసీపీ ముఖ్య నేతలు ప్రధానంగా ఉన్నారనడంలో ఎటువంటి సందేహం లేదు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు, అసెంబ్లీ సెషన్స్ మొదలైన బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఏదో నామకాహే మొదటి రోజు వెళ్ళారు, వచ్చేశారు, మామ అనిపించేశారు. బడ్జెట్ సమావేశాలు కూడా వైసీపీ వెళ్ళే పరిస్థితి లేదు. సో దీంతో బార్ వన్ సైడ్ అయిపోయింది. ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటేనే కదా ఏదైనా సమాధానం వస్తుంది. ఒక ఇద్దరు డిస్కస్ చేసుకుంటున్నప్పుడు అవేమీ లేకుండా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఏమైనా తీరే అనే పరిస్థితి ఉంటే ఈ రకంగానే ఉంటుంది. పోసాని కృష్ణమురళి గురించి చూస్తున్నాం మనం. అసలు వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని దుస్థితి. మొన్న అరెస్టులు కూడా ఆల్ ఆఫ్ సడన్ పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు. ఎవ్వరు ఊహించలేదు. కొడాలి నాని అన్నారు, రోజా అన్నారు, లేదా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నాడు. వీళ్ళ పేర్లు బాగా వినిపించినాయి. కానీ అసలు పోసాని కృష్ణమురళి పేరే వినిపించలేదు. అంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ స్టైల్ ఆఫ్ ఫంక్షన్ ఈ రకంగా ఉందా అన్నట్లుగా వీళ్ళు చేసింది. అసలు ఎందుకు పోసానిని అంత సడన్గా అరెస్ట్ చేయాల్సి వచ్చింది అంటే గతాన్ని ఎవరూ మర్చిపోలేదు. గతం వాళ్ళని వెంటాడుతూనే ఉంది. మిగతా వాళ్ళ అంశాలు ఎంతో కొంత ఓకే, రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజం అనుకోవచ్చు గాక, కానీ పోసాని కృష్ణమురళి వంశీ శృతి మించారు, గాడి తెప్పారు. చాలా చాలా నీచంగా. ఇంకా అది ఎన్నిసార్లు మనం మాట్లాడుకుంటాం ఆ నోటి మాటల కోసం, ఆ చండాలం కోసమని. అంత దారుణంగా అసలు వినలేము మనం. మాట్లాడడం తర్వాత సంగతి, వినడానికే చాలా అసహ్యంగా ఉండే పరిస్థితి. ఇప్పుడు ఏమవుతుంది, ఒక పక్క వంశీకి రిమాండ్ పొడిగిస్తున్నారు, మరొక వైపు పోసాని కృష్ణమురళికి పీటీ వారెంట్లు కంటిన్యూగా వచ్చేస్తున్నాయి. ఏంటి అసలు పీటీ వారెంట్లు రావడం ఏంటి? ఒక కేసు కాదా, వీళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయంటే షాకింగ్ ఏంటంటే వల్లభనేని వంశీకి ఈ నెల 17 వరకు రిమాండ్ విధించేశారు. ఆయనకి ఇంకా బెయిల్ అన్నది చాలా కష్టం. దీంట్లో ఏంటంటే ముందు పెట్టింది వేరు, ముందు ఆయన తీసుకెళ్ళి అరెస్ట్ చేసింది వేరు. దానికి కొనసాగింపుగా గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో పీటీ వారెంటు దాఖలు చేశారండి సిఐడి పోలీసులు. అసలు కేసు ఇది. ఒకటి భువనేశ్వరి గారిని మాట్లాడిన మాటలు, అప్పుడు జరిగిన అంశాలు అదైతే, మరొకటి అసలు డైరెక్ట్గా టీడీపీ ఆఫీసు మీద కేసు. ఇది చాలా సీరియస్గా తీసుకుంది తెలుగుదేశం పార్టీ. అప్పట్లోనే వాళ్ళు శపథం చేశారు, ఖచ్చితంగా నిన్ను లెక్క పెట్టిస్తామని. అలాగే లెక్క పెట్టిస్తున్నారు. పీటీ వారెంట్ ఇప్పుడు సిఐడి పోలీసులు దాఖలు చేశారు. ఈ దాడి కేసులో A71గా వల్లభనేని వంశీని పెట్టారు. అంటే ఎన్నో నెంబర్ అని కాదు, ఇంకా వరుసగా వస్తుంటాయి కదా మరి, అందుకని 17 వరకు కూడా రిమాండ్ విధించేశారని. ఇక వైసీపీ నేతలను వెంటాడుతున్న కేసులు, వరుస కేసులు, ఒకటి కాదు రెండు కాదు. ఎవరో చెబితే ఇష్టం వచ్చినట్లుగా బూతులు మాట్లాడతారా? ఇప్పుడు వీళ్ళందరూ ఏంటి, ఒక పాట పాడుతున్నారు, మేమేం లేదండి ఆయన చెప్పమంటే మేము చేసేవండి, మరి అప్పుడు అధికారంలో ఉన్నారు కదా మాకు తప్పక చేసేవండి, తప్పు అయిపోయిందండి, మేము రాజకీయాలకు దూరంగా ఉంటామండి, ఇంక మేము అసలు మాట్లాడమండి ఎవరి గురించిని. ఇవి కదా వీళ్ళు మాట్లాడే మాటలు. ఇది ఎవరు యాక్సెప్ట్ చేస్తారండి? గోప పగిలేగలాగా ఒక్కటి పీకి సారీ అంటే సరిపోద్దా? ఆ నొప్పి పోతుందా? అసలు ఇంట్లో వాళ్ళని ఎవరి గురించి అయితే మనం తల్లిలా పూజిస్తామో, ఎవరు ఏ శ్రీమూర్తిని అయితే మనం ఆరాధిస్తామో, అలాంటిది వయసుతో కూడా సంబంధం లేకుండా తల్లి వయసు ఉన్న వాళ్ళని వీళ్ళు మాట్లాడిన మాటలు, పక్కవారి భార్యల్ని
గౌరవించకపోయినా పర్లేదు, కానీ తోలనాడకూడదు కదా. అలా మాట్లాడారు. ఎందుకు మర్చిపోతారు, ఎందుకు వదిలేస్తారు? చాలా చాలా కీలకమైన అంశాలండి, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి ఇందులోని. ఇది ఒక్కటే కాదు, వీళ్ళిద్దరికీ, వీళ్ళకే కాదు, వీళ్ళతో పాటు ఎవరెవరు ఉన్నారన్నది క్లియర్గా పూసకొచ్చినట్లు రోజుకొక అంశం బయటకు వస్తుంది. అంత ఈజీగా ఇది పోయేదైతే కనిపించట్లేదు. ఇప్పుడు తప్పించుకోవడానికి వీళ్ళు అష్ట కష్టాలు పడుతున్నారు, అయినా ఫలితం శూన్యం. జైల్లో వంశీ పోషాని, నెక్స్ట్ ఎవరనే దానిపైనే బాగా చర్చ సాగుతుంది. నెక్స్ట్ ఎవరు అన్నది ఆల్రెడీ సజ్జల గారు అంటున్నారు, సజ్జల భార్గవ్ అంటున్నారు, కొడాలి నాని అంటున్నారు, అదిగో రోజా గారు అంటున్నారు. వీళ్ళు గ్యారంటీగా ఉండే అవకాశం ఉందని. ఇక క్యూలో ముందు వరుసలో ఉంది ఎవరు? ఇప్పుడు ఏంటంటే బెట్టింగ్లు జరుగుతున్నాయట, ఆసక్తికరంగా వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో చాలా చోట్ల. ఇదిగో నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది వీడు, ఇంత పందెం అంటే పందానికి కాదేది అనర్హం అన్నట్టుగా ఉందా అనిపించింది. ఏదో భీమవరంలోనో పెద్ద పండుగ టైంలో అక్కడ కోడిపందాలు ఆడతారు, సరే ఓకే, ప్యాకాట్లు ఆడుతుంటారు. ఈ పందాలు తెలుసు, క్రికెట్ బెట్టింగ్లు, బుకీలు, ఇంకా అది విపరీతంగా ఉంటుంది. దాన్ని ఎవరో అడ్డుకట్ట వేసే పరిస్థితి లేదు, చూసి చూడనట్టు వదిలేస్తారో ఏంటో తెలియదు. ప్రతి క్రికెట్ మ్యాచ్కి కొన్ని వందల కోట్లు బెట్టింగ్ జరుగుతూనే ఉంటుంది. ఆ ఊరు ఈ ఊరు అని తేడా లేదు, అంతమంది విస్తరించున్నారు ఏజెంట్లు, అది అందరికీ తెలిసిందే. కానీ ఎవరో అటువైపు చూడరు, వాళ్ళు సీక్రెట్గా చేసుకుంటుంటారు. సర్లే మనకెందుకులే పోయేవాళ్ళని, పాపం దీనివల్ల కూడా ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు అని బెట్టింగ్ అట. సజ్జలని కొంతమంది, ఈయన కొడాలని కొంతమంది, లేదు రోజా అనే కొంతమంది, ద్వారంపూడి అని కొంతమంది, పేర్ని అని కొంతమంది, ఇలా పందాలు వేసుకుంటున్నారట బెట్టింగ్లు. క్యూలో ముందు వరుసలో ఉండేది ఎవరు అన్నదానిపై విపరీతంగా బెట్టింగ్లు జరుగుతున్నాయి. మరొక వైపు పోలీసుల విచారణలో పోసాని కీలకమైన నిజాలు కక్కేశారని. ఎందుకంటే ఆయన లక్షలు తీసుకున్నారు అని అఫీషియల్గానే 4 లక్షలు, 3.5 లక్షలు, 4 లక్షలు ఆయనకు వచ్చేది ఇలాగని. అలా కాకుండా భారీ మొత్తంలో ఆయన తీసుకున్నారు. ఇక ఏదైతే సకల శాఖ మంత్రిగా ఆయన అంటుంటారు సజ్జల గారిని, అదే ఇప్పుడు పేర్కొంటున్నారు. ఆయన టార్గెట్ అయితే చేశారన్నట్లుగా స్పష్టం అవుతుంది. వాళ్ళు బెయిల్ గురించి ట్రై చేస్తున్నారంటేనే. ఆయన డైరెక్షన్లోనే పోసాని ఈ రకంగా రెచ్చిపోయాడా, వంశీకి నిజంగా స్క్రిప్ట్ అందిందా, ఇవన్నీ కూడా వెలికి తీస్తున్నారు. ఖచ్చితంగా ఇన్సైడ్ చాలా దాగి ఉంది ఇందులోని. ఇక తప్పు చేసిన వారిని వదిలిపెట్టేది లేదన్న కూటమి నేతలు, తప్పు చేసిన వారిని ఎవరూ వదిలిపెట్టమని అనరు. సర్వసాధారణంగా వచ్చి డైలాగులే కదా ఇవి, తప్పు చేసిన వాడిని ఎవరు వదిలిపెడతారు, ఎవ్వరూ వదిలిపెట్టరు. ఇప్పటి వరకు కొందరే, ఫ్యూచర్లో ఇంకెందరు. ఇప్పటి వరకు కూడా కొంతమంది వైపే వెళ్ళింది ఫోకస్, కానీ ఫ్యూచర్లో చాలామంది వెళ్ళిపోతారని డైరెక్ట్గానే వీరు మాట్లాడుతున్న మాటలు. మరొకటి ఏంటంటే కీలకమైన అంశానికి వద్దాము. ఏపీ వ్యాప్తంగా పోసాని కృష్ణమురళిపై 30 ఫిర్యాదులు, 16 కేసులు అట్టండి. ఇది పోసాని చరిత్ర. 30 ఫిర్యాదులు, 16 కేసులు నమోదైనవి. అంటే ఒక కేసులో ఈయన రిమాండ్ విధిస్తే ఇంకొక కేసులో పీటీ వారెంట్ వస్తుంది, ఇంకొక కేసులో మళ్ళీ పీటీ వారెంట్ వస్తుంది. ఇప్పటికే 3 జిల్లాలు పరిధిలో ఆయన అలా తిరుగుతూ ఉండడం, ఆయన రౌండ్లు కొడతానే ఉండాలి ఆయన. అంటే ఎంత పగడ్బందీగా అరెస్టులు జరుగుతున్నాయి అన్నదానికి ఇది చిన్న మచ్చుతునగ మాత్రమే, చిన్న ఎగ్జాంపుల్ ఇది. ఇంతకుముందులాగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసులు పడితే నిలబడేవి కాదు, కోర్టులో ముట్టుకేలు తినేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి రాకూడదని చెప్పి నిపుణుల సలహాలతో, న్యాయ సలహాలతో ఆచి తూచి జాగ్రత్తగా అడుగులు వేయడానికి వీళ్ళకి 9 నెలలు పట్టింది. ఈ 9 నెలల్లో మేమేం తప్పు చేయలేదు, మమ్మల్ని ఎవడేం పేయగలడు అని చెప్పి కాలు రెగరేసుకున్న వాళ్ళందరికీ ఇప్పుడు ఇస్తున్న ట్రీట్మెంటు, ఇప్పుడు జరుగుతున్న అంశాలు చూసి గుండె జారిపోతున్నదట. అలా ఉన్నది పరిస్థితి. ఇక ఏపీ వ్యాప్తంగా పోసానిపై 30 ఫిర్యాదులు, 16 కేసులు. పోసానిని తమకు అప్పగించాలంటూ 3 జిల్లాల పోలీసులు పీటీ వారెంట్స్ పోటీ పడుతున్నారండి. పోసాన్ని వాళ్ళ స్టేషన్కి తీసుకువెళ్ళడానికి పోటీ పడుతున్నారు 3 జిల్లాల పోలీసులు. ఇది రిపోర్టు. అంటే పరిస్థితి చూడండి, ఇంత త్వరగా మరి
కష్టంలో ఉంది రావడం. ఇవన్నీ చూస్తుంటే పోటీ పడుతున్నారట. ఏమండి మాకు అప్పు చెప్పండి ఒకసారి ప్లీజ్, ఇవి మాకు ఉన్నాయి కేసులు, మేము ఒకసారి తీసుకెళ్తాము, అలా ఒక రౌండ్ వేస్తాము సబ్ జైలు నుంచి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. 3 జిల్లాల పోలీసులు పీటీ వారెంట్స్. పోసానిని ఇప్పుడు అదుపులోకి తీసుకున్న నరసరావుపేట పోలీసులు. వాళ్ళు ఊరుకోలేదండి, నరసరావుపేట పోలీసులు వచ్చేసారు రాజంపేట, ఇదిగో సబ్ జైలుకి, రాజంపేట సబ్ జైలుకి వచ్చి పోసాని గారిని నరసరావుపేట తీసుకువెళ్ళారు. నరసరావుపేట 2 టౌన్లోనూ పోసానిపై గతంలో కేసు. చూసారా, ఇదిగో ఎక్స్క్లూజివ్గా నేను చూపిస్తున్నాం. తీసుకెళ్తున్నారు, డల్ అయ్యాడు మనిషి. లేకపోతే మామూలుగా కొద్దిగా యాక్టివ్గా మాట్లాడేవారు, కానీ మైకులు అవి పెడుతుంటే. సో ఇలాగే ఉంటుంది. ఎందుకంటే అనవసరమైన అంశాల్లో ప్రశాంతమైన జీవితాలు ఉండగా ఎవరో మెప్పు పొందడానికో ఏదో లబ్ధి కోసమో తమ జీవితాన్ని నాశనం చేసుకోవడమే కదా ఇది. ఎంత చక్కని జీవితం భగవంతుడు ఆయనకి ఇచ్చాడు, ఓ మంచి రచయితగా, మంచి నటుడుగా. అంటే శుద్ధులు నచ్చవులేండి కొంతమందికి, ఎవరు ఇష్టం వాళ్ళది, అది ఎవరు కూడా కాదనలేండి. మరొక అంశం ఏంటంటే ఇవి ఎక్కడెక్కడ కేసులు ఉన్నాయో కూడా ఒకసారి పరిశీలిద్దాం. నరసరావుపేట, బాపట్ల, అనంతపురం, యాదమరి, పుత్తూరు, విజయవాడ, పాలకొండ, పాతపట్నం, అల్లూరు జిల్లా, రాజంపేట, పల్నాడు, చిత్తూరు, తిరుపతిలో. సరిపోయినాయా నేను చెప్పిన లెక్క? వీటిలన్నిటిలోని కేసులు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చామండి మనం? రాజంపేట, నరసరావుపేట మాత్రమే టచ్ చేశారు. ఇంకా ఈయన తిరగాల్సినవి, ఈయన రౌండ్లు వేయవలసినవి ఎన్ని స్టేషన్లు ఉన్నాయి? బాపట్ల, అనంతపురం, యాదమరి, పుత్తూరు, విజయవాడ, పాలకొండ, పాతపట్నం, అల్లూరు జిల్లా, పల్నాడు, చిత్తూరు, తిరుపతి. అంటే ఇక్కడ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇంకా 11 స్టేషన్లు, 11 ప్రాంతాలు ఈయన తిరగాలి, పీటీ వారెంట్లు వస్తాయి. అందుకని 3 జిల్లాల పోలీసులు పోసాని గారి కోసం చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు, చాలా ఇష్టంగా. ప్లీజ్ రాజా ఒకసారి వెళ్దాం రండి అని. దీన్ని బట్టి అర్థమయ్యే నీతి ఏంటి? అనవసరమైన విషయాల్లో మనకి లబ్ధి వస్తున్నా, లేకపోతే ఎవరో మెప్పు కోసమో మనం ఇరుకును పడకూడదు. మనకంటూ సొంతంగా ఒక ఆలోచన ఉండాలి. మనకంటూ ఒక మంచి లైఫ్ ఇచ్చాడు భగవంతుడు, దాన్ని ప్రశాంతంగా గడపకుండా ఈ స్టేషన్లు ఏంటి? చూడండి అతను, ఆయన పరిస్థితి ఏంటి, ఎలా అయిపోయాడు ఒక్క రోజులోని. నిన్న అంతా ఏంటి, ఒక హైడ్రామా హాస్పిటల్లోని. నాకు ఈ నొప్పి వచ్చింది, ఆ నొప్పి వచ్చింది. ఏ నొప్పి వచ్చిందన్న నిన్నే చెప్పాను, అదేమి యాక్టింగ్ కాదు కదా. టేక్ అంటే యాక్ట్ చేయడానికి, కట్ అంటే అయిపోవడానికి, ప్యాకప్ అంటే ముడుచుకుంటూ వెళ్ళిపోవడానికి ఏం ఉండదు ఇంకెక్కడ. ఓన్లీ లాకప్పే ఉంటుంది, ప్యాకప్లు అవి ఇక్కడ ఉండవు. సో ఆ పరిస్థితికి తెచ్చుకోవడం ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నారు. ఈయనే కాదండి, ఇంకా చాలామంది ఇందులో ఉన్నారు. ఎందుకంటే అంత ఈజీగా తీగలాగారు, డొంక కదులుతుంది. డొంకని కానీ ఆ మాత్రం ఈ మాత్రం వదిలితే అది ఎటన్నా పాకుతుంది. సో ఆ ఛాన్స్ అయితే కూటమి ఇవ్వరు అని చెప్పి వాళ్ళ మనుషులే మాట్లాడే పరిస్థితి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి. ఎందుకు వదలాలి అని. ఈరోజు పరిస్థితి చూస్తే ఒక కేసు కొనసాగుతుండగా పీటీ వారెంట్ ఇచ్చి ఇంకో స్టేషన్కి తీసుకువెళ్తున్నారు. రిమాండ్ పొడిగించుకుంటున్నారు. 17వ తారీఖు వరకు వంశీకి రిమాండ్ ఇచ్చారు. అంటే ఈ లెక్కన అంత ఈజీ కాదు బెయిల్ రావడం. అంటే ఎవరన్నా లోపలికి వెళ్ళకపోతే సేఫ్, ఒక్కసారి కానీ వెళితే రావడం మాత్రం ఇంకా భగవంతుడే చూడాలి అనే స్టేజ్కి వచ్చేసింది. సో ఈ పరిస్థితుల నుంచి ఈ స్టేషన్లన్నీ తిరుక్కుంటా ఈ 30 ఫిర్యాదులు, 16 కేసులు, మరి దీని పర్యవసానాలు ఏ రకంగా ఉంటాయి? ఇంకా కొత్త కొత్త కేసులు ఏమేసి వస్తున్నాయి. మరి సజ్జల గారు ఇదిగో అరెస్టు అదిగో అరెస్టు అంటున్నారు. సజ్జల భార్గవరెడ్డిని కూడా ఇదిగో అరెస్ట్ అదిగో అరెస్ట్ అంటున్నారు. కొడాలి నాని ఎప్పటి నుంచో అరెస్ట్ చేయాలి, ఇంకా ఇంతలో ఏంటంటే అని చెప్పి చాలా ఆవేశపడుతున్నారు తెలుగు తమ్ముళ్ళు.
వీరమహిళని, అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సీజ్ ద షిప్ అన్నారు. ఏంది ఆ షిప్ ఏమైంది? ద్వారంపూడి ఏమయ్యాడు? ఆయన ఎంపైర్ కూలుస్తారన్నారు కదా, ఆయన ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అంటే ఒత్తిడి వస్తుందండి. ఇక్కడ ఏంటంటే కూటమి ముఖ్య నాయకులకి అందరికీ కూడా చాలా ఒత్తిడి వస్తుంది క్యాడర్ మీద. ఎందుకు ఒత్తిడి వస్తుంది అంటే అన్ని ఇబ్బందులు, అన్ని కష్టాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గ్రౌండ్ లెవెల్లో ఉన్న క్యాడర్ పడింది అని. సామాన్యంగా ఒకళ్ళ మీద ఎందుకు కోపం ఉంటుంది? ఓటమి గెలుపు ఇవన్నీ కూడా తర్వాత పెడితే వాళ్ళు అనుభవించిన క్షోభ, దానికి ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతి ఒక్కరు అనుకోవడం, అది చాలా తప్పు. ప్రతీకారం తీర్చుకుందామో, కక్ష సాధింపు చర్యలు చేద్దాము అంటే ఈరోజు వైఎస్ఆర్సీపీకి వచ్చే సీట్లు 11. ఇదే పంతాలో మేము వెళ్తామంటే 29లో ఎలా ఉంటుందో తెలియదు. వాళ్ళు అవుతాయి, వాళ్ళు బళ్ళు అవుతాయి. మీరు ఎన్న డైలాగే అది వాళ్ళకే కాదు మనకి కూడా వర్తిస్తుంది. నిజంగా తప్పు చేశారంటే ప్రజాక్షేత్రంలో పెట్టండి, తప్పుల్ని ఎండగట్టండి, అరెస్టులు చేయండి. లేదు కక్ష సాధింపుగానే చేస్తాము, ఆ రోజు మమ్మల్ని అన్నారు కాబట్టి, ఆ రోజు మమ్మల్ని తిట్టారు కాబట్టి దాని మీద ఈ రకంగా మా చర్య ఉంటుంది, ప్రతిచర్య అని మాట్లాడితే ఇబ్బందులు తప్పవు. మరి వీళ్ళ పరిస్థితి ఇలా కొనసాగుతుంది. ఈ వారంలో చాలా కీలకమైన అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు కూడా చాలా ముఖ్య నేతల అరెస్టులు అయితే ఖచ్చితంగా ఉంటాయి అని చెప్పిన వస్తున్న టాక్. మరి ఆ ముఖ్య నేతలు ఎవరుంటారు? ఆ పెద్ద తలకాయలు ఏంటి? అక్కడతో ఆగుతుందా? ఇంకా పైకి వెళ్తుందా? ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరింత కాకరేపుతున్న అంశాలు.